మీరు ఒక వెబ్సైట్ పెట్టారు. మరి మీరు వెబ్సైట్ పెడితే అది మీ వెబ్సైట్ అని గూగుల్కి ఎలా తెలుస్తుంది? కాబట్టి మీ వెబ్సైటు గూగుల్కి తెలియాలంటే మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్లో మీ వెబ్సైట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు గూగుల్లోకి వచ్చి గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేసి ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో మీ యొక్క వెబ్సైట్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంప్రూవ్ యువర్ పెర్ఫార్మెన్స్ గూగుల్ సెర్చ్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ నౌ బటన్ క్లిక్ చేసి మీ వెబ్సైట్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగానే గూగుల్ మాదిరిగానే మంచి సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ వచ్చి బింగ్. ఈ బింగ్లో బిగ్ వెబ్ మాస్టర్ టూల్స్లో కూడా మీ వెబ్సైట్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వెరిఫై చేసుకుంటేనే అది మీ వెబ్సైట్ అని వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో ఫస్ట్ మనము ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో మీ వెబ్సైట్ని వెరిఫై చేసే విధానం ఏదో చూద్దాం. ఆ తర్వాత బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్లో కూడా మీ వెబ్సైట్ని వెరిఫై చేసుకోండి. ఇలా వెరిఫై చేసుకుంటే అది ఆ వెబ్సైట్కి మీరు ఓనర్ అని అర్థం. సో ఇక్కడ మనకు 2 ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తాయి. ఒకటి డొమైన్ ప్రాపర్టీ, జస్ట్ ఇక్కడ మీరు example.com అని టైప్ చేసి కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేయడం. నెక్స్ట్ వచ్చి URL ప్రిఫిక్స్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనము మన యొక్క డొమైన్ URLతో సహా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ https:/www. మీ డొమైన్ .in కానీ .com కానీ లేకపోతే .org అని ఇచ్చి జస్ట్ ఇక్కడ మీరు వెరిఫై అనే బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీ వెరిఫికేషను ఆటో పద్ధతిలో వెరిఫై అవుతుంది. సో గో టు ప్రాపర్టీస్. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఓనర్షిప్ వెరిఫికేషన్ యు ఆర్ ద వెరిఫైడ్ ఓనర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఓనర్షిప్ను వెరిఫై చేసుకునే దానికి 4 రకాలైనటువంటి వెరిఫికేషన్ పద్ధతులు అనేటివి మనకు ఉన్నాయి. ఒకటి HTML ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుని అది మన వెబ్సైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ రూట్ ఫోల్డర్లో మనము కాపీ చేయాల్సి ఉంటుంది. లేదా వీళ్ళు ఒక HTML ట్యాగ్ ఇస్తాడు. ఈ ట్యాగ్ను కాపీ చేసుకుని మనం వెబ్సైట్ యొక్క హెడ్ కింద పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పద్ధతి చాలా సౌలభ్యంగా ఉన్నప్పటికీ మనం వర్డ్ప్రెస్ థీమ్ని చేంజ్ చేస్తే ఈ వెరిఫికేషన్ కోడ్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అన్నిటికన్నా రికమెండెడ్ మెథడ్ వచ్చి HTML ఫైల్ని మన సర్వర్లో cPanelలోకి వెళ్ళి కాపీ చేయడం, అప్లోడ్ చేయడం. సో అదేవిధంగా గూగుల్ అనలిటిక్స్ ద్వారా, గూగుల్ ట్యాగ్ మేనేజర్ ద్వారా డొమైన్ 9 ప్రొవైడర్ ఎక్కడైతే మీరు డొమైన్ కొనుక్కొని ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ గోడాడీలో తీసుకుంటారు కదా, అక్కడ TXT రికార్డ్స్ని మనం కాపీ చేసుకోవడం, కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయడం. సో అన్నిటికన్నా ఈజీ మెథడ్ వచ్చి HTML ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం వెబ్సైట్ యొక్క రూట్ ఫోల్డర్లో అప్లోడ్ చేయడం. సరే, దీనికి కావాల్సిన డీటెయిల్స్ కావాల్సింటే ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైల్ని డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేసి మీరు ఫైల్ని ఈ HTML ఫైల్ని అక్కడ డౌన్లోడ్ చూద్దాం ఇప్పుడు ఎలా చేద్దాము. ఇలా మీరు మీ హోస్టింగ్ యొక్క cPanelలోకి ఫస్ట్ లాగిన్. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంటుంది. సో ఇక్కడ మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మనము ఫైల్ని అప్లోడ్ చేయాలంటే పబ్లిక్ HTML అనేటువంటి ఫోల్డర్ను ఓపెన్ చేసి ఇక్కడ మనం ఫైల్ని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అప్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసి సో మన ఇక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఆ HTML ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఫైల్ మనము సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసాము. ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఇక్కడ వెరిఫై అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయాలి. చూసారా, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనము మన వెరిఫికేషన్ని సక్సెస్ఫుల్గా వెరిఫై చేసాం కాబట్టి సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అనేటువంటి మెసేజ్ మనకు వచ్చింది. ఈ విధంగా మనం మన వెబ్సైట్ని గూగుల్లో వెరిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఈ వీడియోను ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, అదేవిధంగా మీ వాట్సాప్లోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.